హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈ వీడియోలో మనం సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి దాని పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్పై క్లిక్ చేసినట్లయితే dost 2021కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ముందు స్టూడెంట్స్ అడుగుతున్న కొన్ని డౌట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఫేజ్ 1లో ఎలర్ట్ అయిన సీట్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయటం వలన ఏదైనా ఉపయోగం ఉంటుందా? సో ఫ్రెండ్స్, ఫేజ్ 1లో ఎలర్ట్ అయిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవటం వలన ప్రత్యేకంగా ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా ఆల్రెడీ ఫేజ్ 1లో వచ్చిన సీట్ను కూడా కోల్పోతారు. సో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలాగా మీరు కూడా భావించబడతారు. సో మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టిన కాలేజీలలో వేకెన్సీ ఉంటే మీకు సీట్ని అలర్ట్ చేస్తారు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టిన కాలేజీలలో వేకెన్సీ లేకుంటే మీకు సీట్ని అలర్ట్ చేయరు. సో అందుకనే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకుండా ఉండటం అనేది సరైన నిర్ణయం కాదు. ఇక సెకండ్ డౌట్ వచ్చేసి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ కన్ఫామ్గా వస్తుందా రాదా? సో ఫ్రెండ్స్, సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి 100% సీటు వస్తుంది, లేక రాదు అని చెప్పలేము. కానీ సీటు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చిన వాళ్ళందరిలో కొంతమందికి సీటు వచ్చిన కాలేజ్ నచ్చకపోవచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళు వేరే కాలేజీలో సీట్ రావాలని సెకండ్ ఫేజ్లో వేరే కాలేజీని పెట్టుకుంటారు. లేదా కొంతమంది టాప్ ప్రైవేట్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది టాపర్స్కి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలలో లేదా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా సీటు వచ్చే అవకాశం ఉంటే dost వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వరు. ఇక అదేవిధంగా కొంతమందికి ఫేజ్ 1లో సీటు వచ్చినా కానీ ఎంసెట్ని దృష్టిలో ఉంచుకొని కూడా యావరేజ్ డిగ్రీ కాలేజీలలో సీటు వచ్చిన వాళ్ళు ఆ యావరేజ్ డిగ్రీ కాలేజీలో వచ్చిన సీట్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకుండా కూడా కొంతమంది ఉంటారు. సో ఇలాంటి పలు కారణాల వలన సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి వేరే కాలేజీలో సీటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకనే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ని పెట్టినా కానీ సీట్ రాదు అనుకొని కాముగా ఉండటం కంటే బెటర్ కాలేజెస్ని సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడం అనేది సరైన నిర్ణయంగా భావించవచ్చు. ఈవెన్ మీకు ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువగా ఉన్నా కానీ బెటర్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అదేవిధంగా కాలేజ్ ఫీ అనేవి ఒకటి కాదు. కాలేజ్ ఫీని కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కట్టాల్సి ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్లో టోటల్ ఫీ అని ఉన్న దగ్గర ఎంత ఫీ ఉంటుందో అంత ఫీని ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేని వారు కాలేజీలో పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి అయితే ఈ విధంగా టోటల్ ఫీ అమౌంట్ దగ్గర అమౌంట్ని చూపించదు. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి నాన్ ఫీ రియంబర్స్మెంట్ ఫీ అని ఉన్న దగ్గర ఏమైనా ఫీ ఉన్నట్లయితే మీకు సీట్ అలర్ట్ అయిన కాలేజ్ వాళ్ళకు ఫోన్ చేసి ఫీ రియంబర్స్మెంట్ పోను ఎక్స్ట్రా ఫీ ఏమైనా పే చేయాలా వద్దా అని క్లియర్గా అడిగి తెలుసుకోండి. సో తెలంగాణలో ఉన్న కొన్ని టాప్ కాలేజీల యొక్క కాంటాక్ట్ నెంబర్స్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. సో మీకు సీట్ అలర్ట్ అయిన కాలేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి ఎక్స్ట్రా ఫీ పే చేయాల్సి ఉంటుందా లేదా అన్నది క్లియర్గా తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మరికొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీ కేటగిరీస్కి చెందిన విద్యార్థులకు కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ 1000 రూపీస్ అని ఉందని అంటున్నారు. సో ఇలా ఎందుకు చూపిస్తుందని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీ కేటగిరీస్కి చెందిన విద్యార్థులలో ఎవరికైనా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ 1000 రూపీస్ అని చూపించినట్లయితే మీకు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేదని అర్థం. సో అందుకనే ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేని వారికి ఏ విధంగా 1000 రూపీస్ చూపిస్తుందో అదేవిధంగా మీకు కూడా చూపిస్తుంది. సో మీకు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండాలంటే వ్యాలిడిటీ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు సబ్మిట్ చేసి ఉండాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ని తప్పుగా సబ్మిట్ చేసినా కానీ ఎలిజిబిలిటీ లేనట్లు చూపిస్తుంది. సో అందుకనే కొంతమంది విద్యార్థులకి అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని dost వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత చూపిస్తుంది. సో ఇలా చూపించిన వారిలో ఎవరైతే వ్యాలిడిటీ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ని సబ్మిట్ చేశారో వారికి ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లు అప్డేట్ అయ్యింది. సో ఇలా అప్డేట్ అయిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న వాళ్ళకి
ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది జీరోగా అప్డేట్ అయ్యింది. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేదు అని చూపిస్తున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేశారా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయకపోవడం వలన ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేదు అని చూపిస్తున్నట్లయితే వ్యాలిడిటీ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయండి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రస్తుతం అందుబాటులో ఉండి టీఎస్ దోస్ వెబ్సైట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడం పాసిబుల్ కాని వారు టీఎస్ దోస్ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి లేదా టీఎస్ దోస్ యూనివర్సిటీ హెల్ప్లైన్ సెంటర్కి మీ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ని తీసుకొని వెళ్ళి అప్డేట్ చేయించండి. సో ఫ్రెండ్స్, ఇక మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ని, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ని, కాలేజ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వీటిని కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, టీఎస్ దోస్ వెబ్సైట్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ వెబ్సైట్లోకి లాగిన్ అయినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా చిన్న లైన్స్ ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని ఉండి దాని కింద ఐ అగ్రీ అండ్ కన్ఫర్మ్ టు క్యారీ ఫార్వర్డ్ మై ప్రీవియస్ పేజ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మేషన్ అని వస్తుంది. సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పాపప్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యి మీరు ఫేజ్ 1లో పెట్టిన కాలేజెస్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీరేం చేయాలంటే సెకండ్ ఫేజ్లో మీరు పెట్టాల్సిన కాలేజెస్ని మాత్రమే ఉంచి మిగిలిన కాలేజెస్ అన్నీ డిలీట్ చేయండి. సో వెబ్ ఆప్షన్స్లో మీకు కావాల్సిన బెటర్ కాలేజెస్ని పెట్టిన తర్వాత అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీపై క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ని అప్డేట్ చేయండి. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఫేజ్ 1లో సీటు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ని మాత్రమే వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఫేజ్లో బీజేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సీటు వచ్చింది అనుకుందాం. సో సెకండ్ ఫేజ్లో ఆ స్టూడెంట్ ఏం చేయాలంటే బీజేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ అయినటువంటి నిజాం కాలేజ్, ఓయూ సైఫాబాద్, ఓయూ సికింద్రాబాద్, సిటీ కాలేజ్, ఏవీ కాలేజ్, సర్దార్ పటేల్ కాలేజ్ వంటి బెటర్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టాలి. లేదంటే మీకు నచ్చిన కాలేజెస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ కాలేజీలను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో పెట్టినట్లయితే ఒకవేళ ఆ కాలేజీలలో సీటు వస్తే జాయిన్ అవుతాను అనుకున్న కాలేజెస్ని మాత్రమే పెట్టండి. ఎందుకంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో పెట్టిన కాలేజీలలో ఒకవేళ సీటు వస్తే ఫేజ్ 1లో వచ్చిన కాలేజీలో సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో అందుకనే జాగ్రత్తగా మీకు ఆల్రెడీ సీటు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ని లేదంటే మీకు నచ్చిన కాలేజెస్ని మాత్రమే వెబ్ ఆప్షన్లో పెట్టాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫీ రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ లేని వారు కాలేజ్ ఫీ ఎంత ఉంది అనేది తెలుసుకొని కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ కాని వాళ్ళు ఉన్నట్లయితే సెకండ్ ఫేజ్లో వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ని వెబ్ ఆప్షన్లో పెట్టండి. ఫస్ట్ ఫేజ్లో చేసిన పొరపాటుని మళ్ళీ చేయకండి. సో మీరు టాప్ కాలేజెస్ని, యావరేజ్ కాలేజెస్ని, మీకు దగ్గరగా ఉన్న నార్మల్ కాలేజెస్ని కూడా వెబ్ ఆప్షన్లో పెట్టండి. సుమారుగా 100 కాలేజెస్ అయినా వెబ్ ఆప్షన్లో పెట్టండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీలో ఎవరైనా సెకండ్ ఫేజ్లో మొదటిసారిగా వెబ్ ఆప్షన్స్ పెడుతున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలన్నది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో దానిపై క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ వీడియో ఓపెన్ అవుతుంది. సో ఆ వీడియో చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కాలేజీలలో అడ్మిషన్ వచ్చిన వారికి హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి టీఎస్ దోస్ 2021కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.